మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే నేడు ప్రొద్దుటూరు భారీ బహిరంగ సభలో కూడా ప్రసంగించబోతున్నారు సీఎం. మరింత సమాచారం ప్రొద్దుటూరు దగ్గర బహిరంగ సభ దగ్గర మా ప్రతినిధి సతీష్ ఉన్నారు. సతీష్, మనం ఇంతకుముందు చూసాము 4 సిద్ధం సభలు అనేవి ఏ విధంగా సక్సెస్ అయ్యాయో మనం చూసాము. మరి ఈ రోజు ఏ విధంగా సక్సెస్ అవబోతోంది మేమంతా సిద్ధం సభ? అయితే ఇప్పటికే ఆ పొద్దుటూరులో జరగబోయేటువంటి మేమంతా సిద్ధం సభకు కడప లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ ప్రజలు కానీ బయలుదేరి తరలి వస్తున్నటువంటి పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావును పూరించిన తర్వాత ఒక పెద్ద బస్సు యాత్ర ఈ రోజు నుండి శ్రీకాకుళం వరకు కూడా జరగబోయేటువంటి బస్సు యాత్రలో రావడం తొలి సభ పొద్దుటూరులే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సర్వత్రా ఆసక్తిని, మరొకవైపు రాజకీయంగా కూడా అనేక ఆ సంచలనాలకు ఈ బస్సు యాత్ర వేదిక కాబోతుంది. జాయినింగ్స్ కూడా పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా మనం చూస్తే ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీపీగా పనిచేసినటువంటి సీనియర్ నాయకుడు ప్రభాకర్ రెడ్డి చేరబోతున్నారు. ఆయనతో మనతో పాటు ఎందుకు మీరు తెలుగుదేశం పార్టీని వీడి రావాలనుకుంటా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఈ జిల్లా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారు అనుకుంటున్నారు? మీరు ఎందుకు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి మళ్ళీ రావాలనుకుంటున్నారు? మేము వైసీపీ పార్టీలోకి మరి చేరే కారణం నవరత్నాలు అనే పథకాలు మేనిఫెస్టోలో అనౌన్స్ చేసి దాదాపు అనౌన్స్ చేసినటువంటి పథకాలను అమలుపరచడం, ప్రజల్లో సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్ వ్యవస్థ, ఆర్బీకేలు, హెల్త్ సబ్ సెంటర్లు, అట్లనే ఒకటి సంచార పశువైద్యశాలని ఒకటి పెట్టినారు. దాదాపు ₹1,00,00,000 ఒక వాహనం. ఇంత మంచి సంక్షేమ పథకాలు అట్నే అభివృద్ధి చేసినాడు. మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా, పొద్దుటూరులో రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావాలా, కడప ఎంపీగా అవినాష్ రెడ్డిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో మేము రాష్ట్ర కార్యదర్శి నరసింహారెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో మేమంతా ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్నాం. అంటే ఈరోజు మాకు ఎంతో సంతోషంగా ఉంది. పొద్దుటూరుగా ఎమ్మెల్యే గారు బాగా అభివృద్ధి చేసినారు. ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారిని ఖచ్చితంగా పోయిన దఫా మెజార్టీ రిపీట్ అంటే పోయిన తూరి 40,000 ఉన్నాయి. మళ్ళీ 40,000 మేయర్తో ప్రసాద్ రెడ్డి గారిని గెలిపించాలా. అవినాష్ రెడ్డి గారిని కూడా దాదాపు పోయిన మెజార్టీతో దాదాపు 4 లక్షల మేయర్తో గెలిపించాలనే ఉద్దేశంతో మేము ఈరోజు పార్టీలో చేరినాం. జగన్మోహన్ రెడ్డి పాలనలోనే మైనార్టీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీద వర్గాలంతా కూడా బాగా పొందిన తృప్తిగా ఉన్నారు. ఆసరా కానీ, అమ్మతోడు కానీ, స్కూళ్ళు, నాడు నేడు స్కూళ్ళు కానీ, హాస్పిటల్స్ కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగినాయి. అంటే అభివృద్ధి గ్రామాలకు పోయి చూస్తే ఏం జరిగింది 5 సంవత్సరాల్లో సచివాలయాలు చూస్తే కానీ, ఆర్బీకేలు చూస్తే కానీ, నాడు నేడు స్కూళ్ళు కానీ, హాస్పిటల్స్ కానీ, హెల్త్ సబ్ సెంటర్లు కానీ బ్రహ్మాండంగా. అంటే ఇంతకుముందు స్కూళ్ళలోకి పోవాలంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు స్కూల్లోకి పోతే ప్రైవేట్ స్కూల్లో వద్దు, మనం జిల్లా పరిషత్ స్కూల్లోనే చేర్చాలా, ప్రభుత్వ అప్పర్ ప్రైవేట్ స్కూల్లోనే చేర్చాలనే అభిప్రాయాన్ని తల్లిదండ్రులు కలిగించి ఎంతో మేలు జరిగింది. వైద్యం కూడా విపరీతంగా ఖర్చు పెట్టి ఆసుపత్రులన్నీ బాగు చేసినారు. ఇవన్నీ చూసినాక మనం కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కింద నడచాలా, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలని తెలియజేసుకుంటూ కోరుతున్నాం. ఖచ్చితంగా మనం చూడొచ్చు, గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పనిచేసినటువంటి నాయకులు, రాజకీయంగా చాలా ప్రాధాన్యం ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించిన నాయకులు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా గ్రామాల్లో మార్పులు తీసుకొచ్చారో వాటిని చూసి ఆకర్షితులై ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఈ పొద్దుటూరు సభలో తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతూ ఉన్నారు. మనతో పాటు ఇంకా స్థానిక నాయకులు ఉన్నారు. ఇవాళ ఈ పొద్దుటూరు ఆ సభని రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంది, ఏ విధంగా సభ జరగబోతుంది. మొన్న సిద్ధం సభల తర్వాత ఇప్పుడు మళ్ళీ మేమంతా సిద్ధమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. ఇదే కడప నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేపట్టబోతూ ఉన్నారు. ఎలాంటి రెస్పాన్స్ రాబోతుంది? ప్రజల్లో ఎలాంటి కదలిక ఉందంటే? చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే గత సిద్ధం అనేది 4 చాలా జరిగింది అన్ని జిల్లాలలో. కానీ ఈరోజు మొత్తం 21 బహిరంగ సభలు జరుగుతూ ఉన్నాయి. ఈ కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా మా ప్రొద్దుటూరుకు రావడం కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. మా ప్రొద్దుటూరు తరఫున, ప్రజల తరఫున చాలా సంతోషంగా ఉన్నారు. ఎట్లా ఉన్నారంటే ఈ 5 ఏళ్లలో
వాళ్ళంతా వాళ్ళే వాలంటరీగా మేమందరం ఎవరే కానీ మేము ఎక్కడే కానీ పెద్దగా ట్రాన్స్పోర్ట్ కూడా మేము ఎందుకంటే కొద్ది దూరంగా ఉన్న చోట ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తున్నాం తప్ప లోకల్గా ఉన్నవి అయితే మాకు ఎక్కడ 41 వార్డులు ఉన్నాయి. ఈ వార్డులో ఉండి వాళ్ళంతా వాళ్ళే వాలంటరీగా మేమందరం జగన్మోహన్ రెడ్డిని చూడాలి. ఎందుకంటే ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా మేమందరం కూడా ప్రతి ఒక్క ఇంటికి 1,50,000, 2 లక్షలు, 3 లక్షల రూపాయలు పొందినాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తా అంటే మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా వాళ్ళందరూ వాలంటీర్గా చాలామంది ఇక్కడ కూడా వేల మంది ఇక్కడ లక్ష పైన జనాభా కూడా వస్తారని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నట్టుగా 175 100% వస్తాయి. ఎందుకనంటే ఆయన సంక్షేమ పథకాలు ఆ విధంగా ఉన్నాయి. అట్లా లోకల్గా ఎత్తుకుంటే మాకు ఇది రెండోసారి మాకు బహిరంగ సభ మా ముఖ్యమంత్రి గారు రావడం అనేది. ఆ రోజు వచ్చినప్పుడు శిలా పథకాలు వేసి దగ్గర 1,000 కోట్ల రూపాయలు ఆ రోజు మాకు అనౌన్స్ చేయడం జరిగింది. దగ్గర 700-800 కోట్ల రూపాయలు దాకా ఈరోజు వర్కులన్నీ కూడా దగ్గర 70% వర్కులు కంప్లీట్ అవుతూ ఉన్నాయి ప్రొద్దుటూరులో. అట్లా మా రాచమల్ల ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఇసురు కూడా మళ్ళీ ముచ్చటగా 3వ ఆయన మేము ఎమ్మెల్యేగా చేసుకుంటాం. అలాగే మన ముఖ్యమంత్రి గారు కూడా 2వ ముఖ్యమంత్రి అయితే ఇంకా కుల మత భేదాలు లేకుండా ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు కాబట్టి చాలా సంతోషకరంగా ఉన్నారు ప్రజలందరూ కూడా. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు బస్సు యాత్రకు వస్తున్నారంటే ఎవరైతే ఆయన పాలనలో మేలు పొందారో వాళ్ళే స్వచ్ఛందంగా కదిలి వస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఏ విధంగా ఒకవైపు 3 పార్టీలు అటు కలిసి వస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన జగన్మోహన్ రెడ్డిని ఇంకొక 60 రోజుల్లో ఇంటికి పంపిస్తామని చెప్పి చంద్రబాబు ప్రకటించాడు. ఈ తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రగా ఆ ప్రజల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి. ఆ 3 పార్టీలు ఎలా ఎదుర్కోగలరా? 3 పార్టీలు కాదండి, 30 పార్టీలు వచ్చినా కూడా ఇక పులివెందుల్లో కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో మోడీ వచ్చి పోటీ చేసినా కూడా డిపాజిట్లు లేకుండా డిపాజిట్లు గల్లంతతాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్నాలు అయితేనేమి, సచివాలయ వ్యవస్థ అయితేనేమి, వాలంటరీ వ్యవస్థ అయితేనేమి, దివ్యంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే సంక్రాంతి పండుగ ఈరోజు వచ్చినట్టుగా ఇంటి ముందు ఈ విధంగా మేము ఇక్కడ ఏ విధంగా అయితే ముగ్గులు వేసుకున్నామో అదేవిధంగా ప్రతి ఒక్కరి ఇంట్లో పండగ వాతావరణం మొదలైంది. మాకు ఎలా ఉంటుందంటే ఉత్సాహము ఉరకలెత్తుతూ ఉంది. ఎప్పుడెప్పుడు ఓట్లు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఓట్లు వేద్దామా అనే విధంగా మాకు పూర్తిగా ఉంది. జగన్ రెడ్డిని చూడాలంటే ఒక దేవుడిని చూసినట్టు మాకుంది. ఆయన అందించిన పథకాలు అయితేనేమి, ఇంకోటైతే పూర్తిగా మేము లబ్ధి పొందినాం. నా పేరు లక్కిరెడ్డి పవన్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధిని. ఖచ్చితంగా చూస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి సభ పొద్దుటూరులోనే సభ కావడం ఈ బస్సు యాత్రలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. వాళ్ళు 4 గంటలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొద్దుటూరు మేమంతా సిద్ధం సభలో పాల్గొబోతున్నారు. థ్యాంక్ యూ సతీష్.